మనం ఏదైనా పని చేసేటప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేదా మా ఫ్రెండ్ వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తారేమో, లేదా నేను చెప్పే మాటలు కొందరికి అర్థం అయితాయో లేదో అని డౌట్ మాత్రం చాలా ఉంటాయి. కానీ మనం ఒక పని చేసేటప్పుడు నెగెటివ్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అది ఎట్లా వస్తాయంటే అది ఒక్కటి ఆలోచిస్తే 100 ఆలోచనలు మనకు నెగెటివ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మధ్యలో మధ్యలో కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎవడో ఒకడు అంటూ ఉంటాడు. లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళే అంటూ ఉంటారు. "నువ్వేం చేస్తున్నావురా పిచ్చి పట్టిందా ఏమైనా? ఏంటది నీవు చెప్పే మాటలు నీకైనా అర్థమవుతున్నాయా లేదా?" కొందరికి ఎట్లా చెప్పాలి సమాధానం అంటే మనము వాళ్ళతో వాదించకూడదు. వాదించిన టైం వేస్ట్. నువ్వు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు ఎట్లా కొట్టాలి వాళ్ళకు ముఖం మీద అంటే, వాళ్ళు ఏదైతే నిన్ను ఎగతాళి చేశారో, వాళ్ళు ఏదైతే నీ మాటలు విని నవ్వుకొని నీ గురించి బ్యాడ్‌గా ఖరాబ్ చేసి అందరికీ నీ క్యారెక్టర్ గురించి ఎంత తప్పుగా మాట్లాడుకుంటున్నారో, వాళ్ళకి ఒక సమాధానం ఎట్లియ్యాలో తెలుసా? సక్సెస్ నుంచి ఇయ్యాలి. ఈరోజు నిన్ను ఎత్తి చూపే మాటలు ఆడిన వాళ్ళే నీ దగ్గరికి రావాలన్నప్పుడు నువ్వు పట్టుదలతోటి ఒక పని చెయ్యాలి. సక్సెస్‌తో నువ్వు ముందుకు రావాలి. అలా రావాలంటే ఫస్ట్ నీకు ఒక డెడికేషన్ ఉండాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రతిసారి మీరు బలంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం వల్ల అది చాలా నీ మైండ్ చాలా బాగుంటుంది. ఒక పని చేసే మొదలు ఆ నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం గానీ, నేనేమనుకుంటాను, నేనేమి అనుకుంటున్నాను, అసలు నాలో ఏముంది అని ఎప్పుడు గూడా ఆలోచించం. ఆ నలుగురు ఏమనుకుంటారో, మా ఫ్రెండ్ గాడేమనుకుంటాడో, అరే! వాడు ఎట్లైనా ఉంటాడురా భయ్! నువ్వు ఏం చేసినా ఒక మాట అంటాడు. అలాంటప్పుడు నువ్వు వాని మాటలు పట్టించుకొని నువ్వు చేసే పనిని ఆపేస్తే